హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ సూర్య కంటేష్. కరెంట్ ఐఎమ్ పిహెచ్‌డి స్టూడెంట్ అట్ ఐఐటీ కాన్పూర్. సో ఈ రోజు మనం నా న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం. సో నేను ఎక్కడ దాకా చేసాం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సో MCQ 1 అయినాయి. సో MCQ 2 కూడా అయినాయి. సో MCQ 2లో మనం సెకండ్ ప్రాబ్లం ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఓకే, వీ కంప్లీటెడ్ అప్ టు 5.110. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం 5.11. సో చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ లో 5.11. ఓకే, సో 5.11 ఫస్ట్ క్వశ్చన్ ఏంటి 5.11 లో. సో ఇన్ ఏ ఫిగర్ 5.1, అంటే ఫిగర్ 5.1 ఒక ఫిగర్ డ్రా చేస్తాను నేను. ఓకే, ఫిగర్ 5.1 ఫిగర్, ఇది ఫిగర్ మాట. ఓకే, రెండు బ్లాక్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. బి బ్లాక్ ఉంది. ఓకే, బి బ్లాక్ ఇది, దానిపైన ఏ బ్లాక్ ఉంది. Okay? దానిపైన సమ్ ఏ బ్లాక్, ఈ ఏ బ్లాక్ ఉంది మాట. కింద బి బ్లాక్ ఉంది, ఇది బి బ్లాక్, రెడ్ది బి బ్లాక్, ఇది ఏ బ్లాక్. సో ఇక్కడ దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎఫ్. ఓకే, సమ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఇన్ ఫిగర్ 5.1 ఏం చూడండి, the coefficient of friction between the floor and the body. సో ఫ్లోర్ ఉంది కదా, ఈ ఫ్లోర్ బాడీ బి. ఓకే, ద బాడీ బి కి ఈస్ 0.1 అన్న. ఓకే, అండ్ ద coefficient of friction between the bodies B and A is 0.2. ఓకే, ఈ రెండు బాడీస్ మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇది సమ్ మనం మ్యూఏ అనుకున్నాం. ఓకే, మ్యూఏ ఎంత, 0. ఈ ఫ్లోర్ కి దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూబి ఎంత, 0.1 ఇచ్చాడు. అండ్ ఇంకేం ఇచ్చాడు, ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ అప్లైడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తాం కదా, షోన్ ఇన్ ద ఫిగర్. సో షోన్ ఇన్ ద ఫిగర్ ఆన్ బి, దీని మీద అప్లై చేశాడు. సో ద మాస్ ఆఫ్ ఏ, ఏ మాస్ ఎంత, ఈజ్ m/2 అండ్ ఆఫ్ బి ఈజ్ m. ఓకే, దీని మాస్ ఏమో m, దీని మాస్ ఏమో m/2 మాస్. ఓకే, సో ఈ మాస్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ద ట్రూ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటాడు. సో స్టేట్మెంట్స్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ, the bodies will move together if F equal to 0.25 mg. Second, the body A will slip with respect to B if F equal to 0.5 mg. The body A will slip with respect to B if F equal to 0.5 mg. C and D, the bodies will move together if F equal to 0.5 mg. And D and D, the bodies will be at rest if F equal to 0.1 mg. బాడీ అట్ రెస్ట్ ఉంటుంది అంటే 0.1 mg. ఆప్షన్ ఈ. ఓకే, ఆప్షన్ ఈ అంత, ఈ ఏంటి, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్, ఫర్ విచ్ ద టూ బాడీస్ విల్ మూవ్ టుగెదర్ ఈస్ 0.45 mg. సో ఈ ఆప్షన్ లో ఏది కరెక్ట్ అంటున్నాడు. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఏంటి, సో ఫ్లోర్ ఉంది. ఓకే, సో మనకు బాడీ ఉంది. ఓకే, బి బాడీ ఉంది. ఓకే, ఇది ఫ్లోర్. సో ఈ రెండుల మధ్య ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు, మ్యూబి ఎంత ఇచ్చాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బి అండ్ ఫ్లోర్ ఈస్ 0.1. సో దీనిపైన ఇంకో బాడీ ఏ ఉంది. సో దీని మాస్ m/2, దీని మాస్ m. సో దీని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత, మ్యూ ఏ ఈస్ 0.2. సో దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడు ఎఫ్. సో దీని మీద ఫోర్స్ అప్లై చేస్తే ఇది గ్రౌండ్ కదా, ఫ్రిక్షన్ ఉంది కదా, ఇది దీని మీద సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కదా, అది F1 అనుకుందాం. ఓకే, F1. సో ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్నాం, దీన్ని ఎఫ్ ఫోర్స్ తో మూవ్ చేస్తున్నాం ఇలాగా. సో ఇది ఇటు మూవ్ అవుతుంటే గ్రౌండ్ అనేది రిలేటివ్ గా రెస్ట్ లో ఉంది కదా విత్ రెస్పెక్ట్ టు ఎమ్. సో గ్రౌండ్ దీన్ని మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటు యాక్ట్ చేస్తుంది. ఈ బాడీ గ్రౌండ్ మీద F2 ఇటు యాక్ట్ చేస్తుంది, F2 ఇది F1 యాక్ట్ చేస్తుంది. సో F1 అంటే ఏంటి, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇది ఏ బాడీ, ఇది బి అనుకున్నాం. ఓకే, సో ఇది బి బాడీ. ఓకే, ఇది బి బాడీ, ఇది ఏ బాడీ, ఇది బి. ద ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బి బై గ్రౌండ్ F1 అంటే. ఓకే, సో ఇప్పుడు ఇది F1. సో ఈ రెండు కూడా ఇప్పుడు రిజల్టెంట్ గా సపోజ్ ఇటు మూవ్ అవుతుంది అనుకో, సపోజ్ అప్లై చేసిన ఫోర్స్ అనేది
F1 కంటే ఎక్కువ యూజువల్ గా ఎక్కువ ఉంటుంది. సో ఎఫ్ మైనస్ F1. సో ఈ బాడీ అనేది ఇటు మూవ్ అవుతుంది రిజల్టెంట్ గా. సో ఇటు మూవ్ అవుతుంటే ఈ బాడీ బి, సో ఇది ఇటు మూవ్ అవుతుంటే ఎలాగా, సో పై దానికి దీనికి ఒక టచింగ్ ఉంటది కదా. సో ఇది ఇటు మూవ్ అవుతుంది, పైది దీన్ని ఆపాలని చూస్తుంది కదా. సో అది ఇంకో ఫ్రిక్షనల్ ఫోర్స్ F2 యాక్ట్ చేస్తుంది. F2 అంటే ఏంటి మళ్ళీ? ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బి బై ఏ. ఏ అనే బాడీ బి మీద యాక్ట్ చేస్తుంది, ఇటు ఆపుతుంది మరి, ఇటు వెళ్ళకుండా ఇటు బ్యాక్ సైడ్ ఆపుతుంది, రిలేటివ్ గా స్లిప్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం, సో ఇది దీని మీద F2 యాక్ట్ చేస్తే బి అనేది కూడా పై దాని మీద కూడా F2 యాక్ట్ చేస్తుంది కదా ఇటు. సో ఇది ఇలా ఉంటది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, సపోజ్ రెండు కామన్ గా మూవ్ అవ్వాలనుకో, ఏమవ్వాలి? రెండింటికి కామన్ యాక్సిలరేషన్ ఉండాలి, అంతే కదా. సో బాడీ బి మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి చూద్దాం. బాడీ బి మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి? ఎఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, F1, F2. ఓకే, F2 అంటే, సో F2 అంటే ఏంటి? ఫ్రిక్షన్ ఫోర్స్ కదా, గ్రౌండ్ మీద ఉండే ఫ్రిక్షన్ ఫోర్స్. సో మ్యూ బి ఎంజి, అంతే కదా. F1 అంటే ఏంటి? మ్యూ ఏ, దీని మాస్ ఎం కాబట్టి ఎంజి. సో F1 అంటే దీని మాస్ ఎంత? m/2 కదా. సో Fa అంటే మ్యూ ఏ ఇంటూ m/2g, అంతే కదా. సో F1 ప్లస్ F2 ఎంత? మ్యూ బి ఎంజి ప్లస్ మ్యూ ఏ బై mg/2. సో ఎంజీ కామన్ తీస్తే ఏమవుతుంది? మ్యూ బి ప్లస్ మ్యూ a/2. సో మ్యూ ఏ ఎంత? మ్యూ ఏమో 0.2, మ్యూ బి ఏమో 0.1. సో మ్యూ a/2 ఎంత? 0.1. సో 0.1 ప్లస్ 0.1 ఎంత? 0.2 mg. ఏంటిది? F1 ప్లస్ F2. సో దీని F మైనస్ F1 ప్లస్ F2, ఇట్ విల్ హ్యావ్ యాక్సిలరేషన్ సమ్ ma మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో రెండు కామన్ గా మూవ్ అవ్వాలంటే F2 కూడా, సో ఈ బాడీ మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? m/2 మాస్ మీద. F2 ఒకటే కదా యాక్ట్ అవుతుంది. సో F2 ఎంత అవుతుంది? ఆల్రెడీ చేసాం. F2 ఎంత? మ్యూ బి ఇంటూ ఎంజీ. మ్యూ బి ఎంత? 0.1 mg. సో దాని మీద F2 ఇస్ ఈక్వల్ టు సమ్ మాస్ m/2 ఇంటూ ఏ. సో ఇప్పుడు F1 ప్లస్ F2 వచ్చింది పాయింట్. సో F మైనస్ 0.2 mg ఇస్ ఈక్వల్ టు ma. సో అంతే కదా. F2 ఎంత? F2 m/2 0.1 mg ఇస్ ఈక్వల్ టు ma, అంతే కదా. సో ఏ ఎంత అవుతుంది? 0.1 g అవుతుంది కామన్ యాక్సిలరేషన్. ఓకే, సో దీని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఎంత? F1 మైనస్ F1 ప్లస్ F2, అంతే కదా. F1 ప్లస్ F2 అంటే ఏంటి? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ మూవింగ్ టుగెదర్, ఓకే. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0.1 mg కదా. ఓకే, రెండు మూవ్ అవుతుంటే, కామన్ గా మూవ్ అవుతుంటే యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? కామన్ యాక్సిలరేషన్ ఇఫ్ ఇక్కడ క్వశ్చన్ లో ఇఫ్ బాడీస్ విల్ మూవ్ టుగెదర్ F ఈక్వల్ టు 0.5 mg. సో బాడీ మూవ్ చేసుకుంటే F ఎంత అవుతుంది చూద్దాం. ఏ ఈక్వల్ టు 0.5 mg కాబట్టి F ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ ma. ఏ అంటే 0.1 mg. సో 0.1 mg ప్లస్ F1 ప్లస్ F2 ఏమవుతుంది? 0.2 mg, అంతే కదా. అంటే F అనేది 0.3 mg అన్నమాట. సో 0.3 mg ఉంటే అది మూవ్ అవుతుంది, రెండింటిని కామన్ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఓవరాల్ గా చూస్తే ఈ మొత్తం బాడీ మీద కామన్ గా మూవ్ అవుతుంటే F ఈక్వల్, సో ఈ మొత్తం ఓవరాల్ గా కామన్ గా మూవ్ అవుతుందని తీసుకున్నాం. ఓకే, సో కామన్ గా మూవ్ అవుతుంటే దీని మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? మొత్తం బాడీ F ఫోర్స్ దీని మీద యాక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ ఇంటర్నల్ ఫోర్సెస్. దీని మీద ఫ్రిక్షన్ F1 యాక్ట్ అవుతుంది, అంతే కదా. సో ఇది m/2 మాస్, ఇది m మాస్. సో ఓవరాల్ గా మూవ్ అవుతుందంటే F మైనస్ F1 ఇస్ ఈక్వల్ టు m ప్లస్ m/2 ఇంటూ ఏ కామన్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఏమవుతుంది? F మైనస్ F1 డివైడెడ్ బై 3m/2 కదా. అది ఏమవుతుంది? 2 ఇంటూ 3m అవుతుంది. ఇది కామన్ గా మూవ్ అవుతుంది యాక్సిలరేషన్. సో ఇది కామన్ గా మూవ్ అవుతుంటే ఇది యాక్సిలరేషన్ అవుతుంది. సో ఇది యాక్సిలరేషన్ అయినప్పుడు ఇది దీని మీద F2 యాక్ట్ చేస్తుంది. ఈ రెండు ఇంటర్నల్ ఫోర్సెస్ F2. సో ఇప్పుడు పైది F2 ఈక్వల్ టు ఏమవుతుంది? m/2 ఇంటూ ఏ యాక్సిలరేషన్. కామన్ గా యాక్సిలరేషన్ ఏంటి? m/2 ఇంటూ ఏ. ఏ అంత మనకి ఏం తెలుసు? F2 ఈక్వల్ టు m/2 ఇంటూ 2/3m ఇంటూ F మైనస్ F1. ఓకే, సో ఇది, సో ఇక్కడ యాక్సిలరేషన్ ఇప్పుడు ఎంత అవుతుంది? F మైనస్ F1/3 అవుతుంది. సో ఇంత యాక్సిలరేషన్ ఉన్నప్పుడు, ఓకే, ఇది నెట్ యాక్సిలరేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఇప్పుడు ద బాడీస్ విల్ మూవ్ టుగెదర్ ఇఫ్ F ఈక్వల్ టు 0.25 mg అంటున్నాడు. సో అది చెక్ చేయాలంటే ద ఫోర్స్ విల్ బి మాక్సిమం
సో ఫోర్స్ అనేది మాక్సిమం ఎప్పుడు అవుతుంది? సూడో ఫోర్స్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్. ద ఫోర్స్ విల్ బి మాక్సిమం వెన్ సూడో ఫోర్స్ అంటే అది F2. సూడో ఫోర్స్ అంటే మనం F2 చూసాం కదా ఆన్ ఏ. ఓకే, అది F2 ఎంత అవుతుంది? మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా F2. సూడో ఫోర్స్ ఆన్ ఏ F మైనస్ ఇది సూడో ఫోర్స్ F2 ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ఏ. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ఏ. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ఏ. సో అది F max మైనస్ క్యాపిటల్ F స్మాల్ f1/3 ఈజ్ ఈక్వల్ టు మ్యూ MAG. MA అంటే M/2. సో ఇది 0.1 mg అవుతుంది. సో F, సో ఇది ఇంటూ 3 చేస్తే F max మైనస్ F1. సో F max ఎంత అవుతుంది? టుగెదర్ కావాలంటే 0.3 mg ప్లస్ F1. సో F1 మనకి ఆల్రెడీ తెలుసు ఎంత, మ్యూబి mg. మ్యూబి అంటే F1 ఎంత? సో F1 ఎంత? ఇప్పుడు దీని మీద F1 ఎంత అవుతుంది? M/2 ప్లస్ మాస్ ఇది ఉంటుంది కదా మొత్తం. మ్యూ అంటే 0.2 ఇంటూ ఏమవుతుంది? 3/, సో ఈ ఫ్రిక్షన్ 0.1. ఓకే, మ్యూబి 0.1 ఇంటూ 3/2 mg. సో మొత్తం మాస్ సో 0.3 mg ప్లస్ 0.1 ఇంటూ 3/2 mg. సో ఇది ఫైనల్ గా సాల్వ్ చేస్తే 0.45 mg వస్తుంది అనమాట. 0.45 mg F మ్యాక్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఉన్నాడు F ఈక్వల్ టు 0.5 mg కదా. సో 0.25 mg అనేది ఆప్షన్ ఏలో if bodies will move together F equal to 0.25 mg. So 0.25 mg is less than 0.45 mg కాబట్టి అవి మూవ్ అవుతాయి. కరెక్టే, ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి ఏంటి? ద బాడీ ఏ విల్ స్లిప్ విత్ రెస్పెక్ట్ టు బి ఇఫ్ F ఈక్వల్ టు 0.5 mg. సో 0.5 mg is greater than F max కాబట్టి F max అంటే 0.45 mg. సో దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి బాడీ స్లిప్ అవుతుంది. బాడీ ఏ విల్ స్లిప్ విత్ రెస్పెక్ట్ టు బి. సో ఆప్షన్ సి ఏంటి? F ఈక్వల్ టు 0.5 mg greater than F max. So body will slip మాట. F greater than 0.5. So F max కన్నా ఎక్కువ ఉంది కాబట్టి బాడీ విల్ స్లిప్ అవుతుంది. మూవ్ టుగెదర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్. సో ఏ, బి, డి ఏంటి? బాడీ విల్ బి రెస్ట్ F ఈక్వల్ టు, సో ఇప్పుడు ఏంటి? బాడీ రెస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు F ఈక్వల్ టు ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు బాడీ మూవ్మెంట్ ఎంత? సో మినిమం ఫోర్స్ ఎంత కావాలి? F మినిమం ఫోర్స్ F1 max ప్లస్ F2 max. సో F1 max ఎంత అవుతుంది? 0.15 mg అవుతుంది. F2 max 0.1 mg అవుతుంది. సో ఈ రెండు కలిపితే 0.25 mg. సో F మినిమం కన్నా తక్కువ ఉంది అనుకో, అంటే ఇక్కడ మనకి ఇచ్చింది F ఈక్వల్ టు 0.1 mg ఈజ్ లెస్ దెన్ F మినిమం. సో F మినిమం కంటే తక్కువ ఉంది కాబట్టి బాడీ విల్ బి ఎట్ రెస్ట్ మాట. సో ఆప్షన్ డి కూడా కరెక్ట్. ఆప్షన్ ఈ మాక్సిమం ఫోర్స్ ఫర్ ద కంబైన్డ్ మూవ్మెంట్ ఈస్ 0.45 mg అని ఇచ్చాడు. సో అది కూడా ట్రూ. సో మాక్సిమం ఫోర్స్ ఫర్ ద కంబైన్డ్ మూవ్మెంట్ ఎలా వచ్చిందంటే, సపోజ్ ఇది బి బాడీ. ఓకే, దీని మాస్ M, ఇది ఏ బాడీ. ఓకే, దీని మాస్ M/2. సో ఇది మూవ్ అవ్వాలంటే F. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ F1. ఓకే, సో దేని ఓవర్కమ్ చేయాలి? F మైనస్ F1 is equal to the total mass A plus B, mass of A plus mass of B into A కామన్ గా మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఇది దీని మీద F2 యాక్ట్ అవుతుంది, ఇది దీని మీద కూడా F2 యాక్ట్ అవుతుంది. సో ఇండివిజువల్ గా ఇది చూస్తే F2 ఈక్వల్ టు ఏమవుతుంది? F2 ఈజ్ ఈక్వల్ టు M/2 ఇంటూ A అవుతుంది, అంతే కదా. సో F2 అది మూవ్ అవ్వాలంటే ఇది ఎంత ఓవర్కమ్ చేయాలి? F2 అంటే ఏంటి? మ్యూ A ఇంటూ M/2g. ఓకే, మాస్ ఆఫ్ F2 అంటే మ్యూ A ఇంటూ మాస్ ఆఫ్ A g కదా. మాస్ ఆఫ్ A అంటే M/2. సో మ్యూ A అంటే 0.2 ఇంటూ M/2g అంటే ఎంత? అది 0.1 mg. సో F2 అనేది 0.1 mg. సో 0.1 mg ఈజ్ ఈక్వల్ టు M/2a. సో యాక్సిలేషన్ అంతా 0.2 mg ఉండాలి, అంతే కదా. యాక్సిలేషన్ అనేది 0.2g ఉండాలి. 0.2g ఉండాలి. సో ఇక్కడ ఎంత? MA ప్లస్ MB ఎంత అవుతుంది? 3M/2 ఇంటూ యాక్సిలరేషన్ అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది? మినిమం F1 అంటే ఎంత? 0.1 ఇంటూ mg, అంతే కదా. సో F మైనస్ 0.1 mg ఈజ్ ఈక్వల్ టు 3M/2 ఇంటూ 0.2g. సో ఇక్కడ ఏముంది? ఇప్పుడు ఇది 3M/2 ఇంటూ యాక్సిలరేషన్ 0.2g. సో 0.3 mg. సో F1 ఎంత అవుతుంది? F1 మనకు ఆల్రెడీ ఇప్పుడు F1 ఉంది కదా. ఓకే, సో సూడో ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఈక్వల్ అవ్వాలి. F max మైనస్ F1/3 ఈజ్ ఈక్వల్ టు మ్యూ A mg అవ్వాలి. సో అప్పుడు మనకి F max మ్యాక్సిమం ఎంత వస్తుంది అంటే 0.45 mg వస్తుంది అన్నమాట. సో అలా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 5.12 ఏంటి? మాస్ M1 moves on a slope making
making an angle theta with the horizontal and is attached to mass m2. మీకు ఫిగర్ చూపిస్తాను నేను. And it is attached to, so mass m1 moves on a slope making angle theta with the horizontal is attached to mass m2 by a string passing over a frictionless pulley as shown in figure. ఇక్కడ ఏమంటున్నాడు, the coefficient of friction between m1 and the sloping surface is mu. So which of the following statements are true? Which of the following statements are true? So ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ది m2 greater than m1 sin theta, the body will move up the plane. Option B, if m2 greater than m1 into sin theta plus mu cos theta, the body will move up the plane. Or option C and D, m2 less than m1 into sin theta plus mu cos theta, the body will move up the plane. So option D, if m2 less than m1 into sin theta minus mu cos theta, okay, the body will move down the plane. సో ఇక్కడ పిక్చర్ ఏంటంటే సో ఇలా ఉంది సర్ఫేస్, ఇంక్లైన్ సర్ఫేస్, ఇచ్చిన యాంగిల్ థీటా. ఓకే, సో ఇక్కడ పుల్లీ ఉంది. సో పుల్లీకి 2 masses ఇలా, ఇక్కడ మాస్ m2, ఈ మాస్ m1. సో ఇక్కడ ఏంటంటే, సో ఏమనుకోండి, సపోజ్ దీని మీద ఫోర్సెస్ ఏం యాక్ట్ అవుతున్నాయి చూద్దాం. దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ m2g యాక్ట్ అవుతుంది. టెన్షన్ దీని మీద T యాక్ట్ అవుతుంది. సేమ్ టెన్షన్ దీని మీద T యాక్ట్ అవుతుంది. దీని మీద m1g ఇట్ యాక్ట్ అవుతుంది. సో దేర్ ఆర్ 2 forces. ఇటువైపు ఏం ఫోర్స్ ఉంటుంది, m1g sin theta ఉంటుంది. ఇటు ఏం ఫోర్స్ ఉంటుంది, m1g cos theta. సో దాని మీద నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా. నార్మల్ ఫోర్స్ పైకి ఎలా ఉంటుంది, n నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా. సో సపోజ్ బాడీ పైకి మూవ్ అవుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట. ఈ డైరెక్షన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో m1g sin theta కూడా ఉంటుంది. సో లెట్ ఏమనుకుంటున్నాం అంటే, లెట్ m1 మూవ్స్ అప్, పైకి వెళ్తుంది అనుకోండి. ఓకే, అప్ ద ప్లేన్. సపోజ్ m1 పైకి వెళ్తుంది అనుకోండి, డిఫరెంట్ ఫోర్సెస్ ఇక్కడ రాసాం కదా ఏమేమి యాక్ట్ అవుతున్నాయో. సో ఇక్కడ చేద్దాం, ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. సో n అనేది నార్మల్ రియాక్షన్, f అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్, ఓకే, f అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్. సో T అనేది టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ కి నార్మల్ రియాక్షన్ కి తేడా ఏంటి, F ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. సో బాడీ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో నెట్ ఫోర్స్ 0 కదా. సో నార్మల్ రియాక్షన్ ఎంత అవ్వాలి, n1 ఈక్వల్ టు m1g cos theta అవ్వాలి. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, మ్యూ ఇంటూ m1g cos theta. ఓకే, సో మ్యూ m1g cos theta. సో దీని మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, టెన్షనల్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. సో టెన్షనల్ ఫోర్స్ T మైనస్ F ఇస్ ఈక్వల్ టు ఏంటి, T మైనస్ F. ఇంకో ఫోర్స్ ఏమైనా ఉందా, ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ కొన్నా, T మైనస్ F మైనస్ m1g sin theta. ఓకే, సో అది పైకి మూవ్ అవ్వాలంటే ఈ ఫోర్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి, జస్ట్ అబౌట్ టు మూవ్ అవ్వాలంటే. సో టెన్షన్ ఆఫ్ T ఎంత అవుతుంది, కరెక్ట్ గా m2g మైనస్ T ఇస్ ఈక్వల్ టు సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అంతే కదా. సో T అనేది ఆల్మోస్ట్ m2g అవ్వాలన్నమాట. m2g అయితేనే అది మూవ్ అవ్వగలదు. సో T ఈక్వల్ టు m2g అయితే m2g మైనస్ F అంత మ్యూ m1g cos theta మైనస్ m1g sin theta గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి m2 అనేది g అనేది కామన్, లేకపోతే m2 అనేది గ్రేటర్ దెన్ మ్యూ m1 cos theta ప్లస్ m1 sin theta. సో m2 అనేది గ్రేటర్ దెన్ m1 ఇంటూ sin theta ప్లస్ మ్యూ cos theta. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో డి ఏంటి, ద బాడీ మూవ్స్ డౌన్ ద ప్లేన్ అవ్వాలంటే రివర్స్ మాట. ఇప్పుడు ఏమవ్వాలి, m1g sin theta. సో ఇటువైపు ఏమో ఇక్కడ ఏమవ్వాలి, m1g sin theta ప్లస్ F, m1g sin theta ప్లస్ F మైనస్ 2 మైనస్ T గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 జస్ట్ అవ్వాలి. సో అక్కడ T అనేది అక్కడ T మైనస్ m2g, T ఎంత అవ్వాలి, m2g అవ్వాలి. సో m1g sin theta గ్రేటర్ దాన్ F మైనస్ F ప్లస్ T. సో అది అప్పుడు m2g
మైనస్ ఎఫ్ ఎంత మ్యూ m1g కాస్ థీటా, ఇది m1g సైన్ థీటా అవుతుంది అంతే కదా. సో దీన్ని బట్టి మూవ్స్ అప్. సో ఇక్కడ ఏమవుతుంది m2g సైన్ థీటా. సో ఇక్కడ కండిషన్ ఏంటి, సపోజ్ మనకి అదే ఇంక్లైన్ ప్లేన్ లో సేమ్ ఇంక్లైన్ ప్లేన్, ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ వేస్తాను, సేమ్ ఇంక్లైన్ ప్లేన్ లో సపోజ్ ఇది పుల్లి, ఓకే, ఇది m2, ఇది m1. సో సపోజ్ ద బాడీ మూవ్స్ డౌన్ ద ప్లేన్ అయింది అనుకో, ఇలా వెళ్తుంది అనుకో, దీని మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది అండ్ m1g సైన్ థీటా ఉంటుంది అంతే కదా. దీని మీద టీ ఉంటుంది, టీ ఉంటుంది. సో ఇంక్లైన్ ప్లేన్ డౌన్ వెళ్తుంది అంటే ఏంటి, m1g సైన్ థీటా ప్లస్ f1 షుడ్ బి గ్రేటర్ దెన్ m2g టెన్షన్ మాట. ఆ టెన్షన్ అనేది మినిమం m2g ఉండాలి అంతే కదా. సో m2g m1g సైన్ థీటా. సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, సపోజ్ ఇలా వెళ్తుంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్, ఎఫ్ అనేది ఆ డైరెక్షన్ లో ఉంటుంది. సో అది మైనస్ f1 అవుతుంది. m1g సైన్ థీటా మైనస్ f1 ఇస్ గ్రేటర్ దెన్ షుడ్ బి టెన్షన్ అన్నమాట. సో f1 ఏమవుతుంది, f1 ఈజ్ నథింగ్ బట్ సేమ్ మ్యూ m1g కాస్ థీటా. సో m1g సైన్ థీటా మైనస్ మ్యూ m1g కాస్ థీటా షుడ్ బి గ్రేటర్ దెన్ m2g. సో అప్పుడు ఏమవుతుంది, m2 లెస్ దాన్ m1 ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. సో ఆప్షన్ డి కూడా కరెక్ట్. సో దీనికి సొల్యూషన్. సో ఈ రెండు కామన్ గా వెళ్ళాలనుకో, సమ్ యాక్సిలరేషన్ వెళ్తుంది కిందకి కానీ పైకి కానీ. సో అప్పుడు ఏంటి, సపోజ్ ఇది ఉంది, ఓకే, పుల్లి ఉంది, 2 బాడీస్ ఉన్నాయి, ఇది m2, ఓకే, ఇది m1. సపోజ్ ఇది ఈ డైరెక్షన్ వెళ్తుంది అనుకున్నాం, ఓకే, కిందకి వెళ్తుంది. సో ఇది m1g సైన్ థీటా ఫోర్స్ థీటా యాక్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో మూవ్ అంటే ఫ్రిక్షన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ అంట ఈ డైరెక్షన్ నార్మల్ రియాక్షన్ ఉంటుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు m1g కాస్ థీటా. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత మ్యూ m1g కాస్ థీటా. సో ఇది ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది దీని మీద. సో దీని మీద టెన్షన్ టీ ఉంటుంది, దీని మీద టీ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే m1g సైన్ థీటా మైనస్ ఎఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్ m1 ఇంటూ యాక్సిలరేషన్, సమ్ యాక్సిలరేషన్. ఇక్కడ ఏముంటుంది దీని మీద ఫోర్స్ టీ మైనస్ m2g ఈజ్ ఈక్వల్ టు m2a. సో టీ అనేది ఇక్కడ నుంచి, సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, టీ క్యాన్సిల్ అయ్యి m1g సైన్ థీటా మైనస్ ఎఫ్ మైనస్ m2g ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ a. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ మ్యూ m1g సైన్ థీటా మ్యూ m1g కాస్ థీటా మైనస్ m2g ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ a. సో యాక్సిలరేషన్ ఎంత అవుతుంది, m1g ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా మైనస్ m2g డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇది కామన్ యాక్సిలరేషన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇన్ ఫిగర్ 5.13 ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 5.3 ఏ బాడీ ఆఫ్ మాస్ m, a body of mass m, 5.3 లో a body of mass m slides in figure, a body of mass m. So a body of mass m slides on a plane inclined at an angle theta1 to the horizontal, okay, and mu is the coefficient of friction. Okay, so 13th question లో సో ఏంటంటే ఇలా ఉంది, 2 బాడీస్ ఉన్నాయి, పుల్లి ఉంది, సో ఇక్కడో మాస్ అన్నమాట, ఓకే, స్క్వేర్ మాస్, సారీ. సో దీని మాస్ m, దీని మాస్ కూడా m, ఓకే, θ1 ఇది θ2. సో ఇచ్చిన ఫిగర్ లో బాడీ ఇది A, ఇది బాడీ B. బాడీ A ఆఫ్ మాస్ m స్లైడ్స్ ఆన్ ప్లేన్ inclined at angle θ1 to the horizontal, and mu1 is the coefficient of friction between A and the plane. A is connected by a light string passing over a frictionless pulley to another body B. So we call it diagram చూపించాను, another body B కి frictionless pulley. సో ఇక్కడ ఏంటి, ఆల్సో ద మాస్ m. సో బాడీ B కూడా మాస్ m మాట, ఆల్సో ఆఫ్ మాస్ m స్లైడింగ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ ప్లేన్, ఓకే. సో ఇక్కడేమో ఫ్రిక్షన్ లేదు B దగ్గర, ఓకే, ఇటు ఏ ఉన్న బాడీ దగ్గర ఫ్రిక్షన్ ఉంది ఇక్కడ, ఓకే. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది, దాని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μ1. సో ఇక్కడ ఫ్రిక్షన్ లేదు, నో ఫ్రిక్షన్ అన్నమాట, ఓకే, నో ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్లెస్ ప్లేన్
inclined at angle theta 2 to the horizontal. So which of the following statements are true? So first question ఏంటి? A will never move up. A will never move up the plane. So second B and A will just start moving up the plane when mu equal to sin theta 2 minus sin theta 1 divided by cos theta 1. So C and D for A to move up, move up the plane, theta 2 must always greater than theta 1. And option D we will always slide down with constant speed. We will always slide down with constant speed. This is angle theta 1, this is angle theta 2. So this is mass M, this is mass M. ఓకే, సో ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది న్యూ. ఓకే, సో దీని మీద ఫోర్సెస్ ఏం యాక్ట్ అవుతున్నాయి చూద్దాం. సో జనరల్ గా దీని మీద మాస్ పి కదా పాయింట్, ఇది ఏ పాయింట్, దీని మీద ఫోర్స్ ఎంజి యాక్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో ఏం ఫోర్స్ ఉంటుంది? ఎంజి కాస్ థీటా 2 ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ఏం ఫోర్స్ ఉంటుంది? ఎంజి కాస్ సైన్ థీటా 2, అంతే కదా. సో దీనికి నార్మల్ రియాక్షన్ ఉంటుంది, కానీ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ లేదు. సో కానీ సపోజ్ దీనికి ఏం ఫోర్స్ ఉంటుంది? ఎంజి ఉంటుంది. సో దీనికి ఫోర్స్ ఏంటి? ఎంజి కాస్ థీటా 1. ఈ ఫోర్స్ ఏంటి? ఎంజి సైన్ థీటా 1. సో నార్మల్ డైరెక్షన్ ఫోర్స్ ఎన్ ఉంటుంది. సో ఈ నార్మల్ డైరెక్షన్ ఫోర్స్ ఎన్ ఉంటుంది. దీని మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఉంటుంది? సమ్ ఎఫ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ది నార్మల్ రియాక్షన్ N1, ఇక్కడ నార్మల్ రియాక్షన్ N2 అనుకో. సో ఇప్పుడు మనం వెన్ జస్ట్ ఏ స్టార్టింగ్ అప్ అనుకో. ఓకే, జస్ట్ ఏ స్టార్ట్ అవుతుందంటే ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ ఫోర్స్ ఉంటుంది కదా ఇక్కడ టీ అనేది. సో టీ అనేది మ్యాటర్ అవ్వదు, ఇది మొత్తం ఒకే స్ట్రింగ్ కాబట్టి. ఓకే, టీ అనేది సమ్ టీ ఫోర్స్ ఇటు ఉంటుంది అనుకుందాం. టీ ఫోర్స్, స్ట్రింగ్ ఫోర్స్, టీ అనేది. సో ఇది స్టార్ట్ అవుతుందంటే జస్ట్ ఇటువైపు ఫోర్సెస్ ఏమున్నాయి? ఎఫ్ ప్లస్ ఏ జస్ట్ స్టార్ట్అప్ అవ్వాలంటే ఎఫ్ ప్లస్ ఎంజీ సైన్ థీటా 1 షుడ్ బి ఈక్వల్ టు టెన్షన్. ఆ టెన్షన్ ఎంత అవుతుంది? ఇది కూడా స్టార్ట్ అవ్వాలంటే టీ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా 2 కదా. సో ఎఫ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు? మ్యూ ఇంటూ ఎన్. నార్మల్ రియాక్షన్ అంతా ఈ డైరెక్షన్ లో ఏ మూవ్మెంట్ లేదు కాబట్టి N1 అంటే ఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ N1 అనమాట. సో N1 ఎంత? ఎంజీ కాస్ థీటా 1. సో మ్యూ ఇంటూ ఎంజీ కాస్ థీటా 1. సో మ్యూ ఎంజీ కాస్ థీటా 1 ప్లస్ ఎంజీ సైన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా 2. అది జస్ట్ మూవ్ అప్ అవడానికి. సో అది జస్ట్ మూవ్ అవడానికి ఇది మాట. సో అప్పుడు మ్యూ ఎంత అవుతుంది? ఎంజీ సైన్ థీటా 2 మైనస్ ఎంజీ సైన్ థీటా 1 డివైడెడ్ బై ఎంజీ కాస్ థీటా 1. సో ఎంజీ అనేది బై న్యూమరేటర్ డినామినేటర్ లో క్యాన్సిల్ చేస్తే మ్యూ ఈక్వల్ టు సైన్ థీటా 2 మైనస్ సైన్ థీటా 1 డివైడెడ్ బై కాస్ థీటా 1. ఇది మ్యూ. సో ఇప్పుడు సపోజ్ మూవ్ అవుతుంది అనుకో, ఏ అనేది అప్వర్డ్ మూవ్ అవుతుంది అనుకో, అది అప్పుడు ఏంటి? ఎఫ్ అనేది ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ ప్లస్ ఇది పైకి మూవ్ అవుతుంటే అర్థం ఏంటి? టీ మైనస్ ఎంజీ సైన్ థీటా 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఎఫ్, అంతే కదా. సో టీ మైనస్ ఎంజీ సైన్ థీటా 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఎఫ్. సో టీ మైనస్, సో అది జస్ట్ అప్వర్డ్ మూవ్ అవుతుందంటే టీ మైనస్ ఎంజీ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంజీ సైన్ థీటా 2 షుడ్ బి గ్రేటర్ దెన్. సో ఇది అప్వర్డ్ మూవ్ అవుతుందంటే ఏంటి? ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఇది అప్వర్డ్ మూవ్ అవుతుందంటే ఎంజీ సైన్ థీటా 2 థీటా 1 మైనస్ ఎంజీ సైన్ థీటా 2 మైనస్ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు చూడండి, ఎంజీ సైన్ థీటా 1 ఉంది కదా, ఎంజీ సైన్ థీటా 1. ఓకే, సపోజ్ ఏ మూవ్ అప్వర్డ్స్ అయిందానికి ఇది ఏమవుతుంది? ఎంజీ సైన్ థీటా 2, ఇది ఎంజీ సైన్ థీటా 2 షుడ్ బి గ్రేటర్ దెన్, ఈ గ్రావిటేషన్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉండాలి కదా ఎంజీ సైన్ థీటా 1. దానికన్నా ఎక్కువ ఉంటేనే కదా కన్ఫర్మ్ గా, ప్లస్ ఎఫ్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. సో ఎఫ్ అనేది 0 అని తీసుకుంది. సో లిమిట్ లో సో సైన్ థీటా 2 షుడ్ బి గ్రేటర్ దెన్ సైన్ థీటా 1 ప్లస్ సమ్ ఎఫ్ బై ఎంజీ. ఓకే, సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది సమ్ నెగ్లెక్ట్ చాలా తక్కువ ఉంది అనుకో, థీటా 2 అనేది డెఫినెట్ గా థీటా 1 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే అది పైకి మూవ్ అవుతుంది అనమాట. సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ 5.14. నెక్స్ట్ క్వశ్చన్ అంటే two billiard balls A and B, each of mass 50 gram and moving in opposite direction with speed
speed of 5 meter per second each, collide and rebound with same speed, and rebound with same speed, and rebound with same speed. If the collision lasts for 10 power minus 3 seconds, which of the following statements are true? So option A, the the impulse imparted, the impulse imparted to each ball is 0.25 kg meter per second, and the force on each ball, force on each ball, the force on each ball is 250 newtons. Option B, the the impulse imparted, imparted to each ball is 0.25 kg meter per second, and the force exerted on each ball, is 25 into 10 power minus 5 newtons. So option C, the impulse, the impulse and the force, on each ball are equal in magnitude, and opposite in direction. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ 2 బిల్లెట్ బాల్స్ ఉన్నాయి. ఓకే, 2 బిల్లెట్ బాల్స్ A and B, each of a mass 50 gram. Okay, moving in a opposite direction. So each billet balls A and B, so each of mass same kg, 50 gram gramu in the 50 gram ఉంది. సో 50 gram అంటే ఎంత, 50 gram by 100,000 అంటే 50 kg మట్ కేజీలో కన్వర్ట్ చేస్తే, సో 1/20 kg. సో ఇనిషియల్ వెలాసిటీ దీనికి కూడా UA is 5 meter per second. So 2 billet balls A and B, each of mass moving in a opposite direction with the same speed. So same speed తో వెళ్తున్నాయి. ఓకే, విత్ ఆపోజిట్ డైరెక్షన్. UB అంత 5 meter per second. సో హిట్ అయిన తర్వాత అవి మళ్ళీ రీబౌండ్ అవుతున్నాయి. సో మళ్ళీ ఇప్పుడేమో ఈ డైరెక్షన్ లో ఉన్నాయి వెలాసిటీ, తర్వాత ఇది ఈ డైరెక్షన్ లోకి వచ్చేస్తుంది, తర్వాత ఇది ఈ డైరెక్షన్ లో విత్ సేమ్ స్పీడ్. ఎంత V, ఇప్పుడు ఇది ఎంత, ఇది UA is 5 meter per second అంటే UB minus 5 meter per second. తర్వాత VB ఎంత అవుతుంది, ఈ డైరెక్షన్ లో వస్తుంది కదా, 5 meter per second అవుతుంది. ఇది VA ఎంత అవుతుంది, ఫైనల్ వెలాసిటీ VA minus 5 meter per second అవుతుంది. సో టైం డ్యూరింగ్ ఆఫ్ కొలిజన్ ఎంత, డెల్టా T టైమ్ 10 power minus 3 seconds. సో కొలైడ్ అయ్యే టైం కొలిజన్. సో చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం ఎంత అవుతుంది, ఇనిషియల్ మొమెంటం ఎంత, బాల్ ఏది మొమెంటం, ఇనిషియల్ మొమెంటం బాల్ ఏది ఎంత, మాస్ ఇంటూ వెలాసిటీ UA. ఫైనల్ మొమెంటం ఎంత, ఆఫ్ బాల్ A is equal to mass into final momentum VA. సో చేంజ్ ఇన్ మొమెంటం ఏమవుతుంది, చేంజ్ ఇన్ మొమెంటం is equal to MVA minus UA. సో VA అనేది -5 మైనస్ ఆఫ్ UA అనేది 5. సో దీని చేంజ్ ఇన్ మొమెంటం ఎంత అవుతుంది, -10 into M అంటే 1/20. సో -0.5 kg మీటర్ పర్ సెకండ్, అంతే కదా. ఇది చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం, న్యూటన్ సెకండ్ ఇది దీని మీనింగ్. సో రెండిట్లకి సేమ్ అదే చేంజ్ ఇన్ ఉంటుంది అనమాట, చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఇనిషియల్ మొమెంటం ఆఫ్ B చేసినా కానీ ఇది 5 మైనస్ ఆఫ్ 5 అవుతుంది, అది 0.5. చేంజ్ ఇన్ మొమెంటం ఆఫ్ B ఎంత అవుతుంది, చేంజ్ ఇన్ మొమెంటం ఇన్ B ఈజ్ ఈక్వల్ టు 0.5 kg మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ మొమెంట్ ఆఫ్ A ప్లస్ చేంజ్ ఇన్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ B రెండు యాడ్ చేస్తే 0 వస్తుంది, ఎందుకంటే రెండు సిస్టమ్ కింద తీసుకుంటే దెర్ ఇస్ నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు ఇంత ఇంపల్స్ వచ్చింది కదా, చేంజ్ ఇన్ మొమెంటం పర్ టైం. ఫోర్స్ అంటే ఏంటి, ఇంపల్స్ బై టైం. టైం ఇచ్చాడు కదా ఆల్రెడీ, ఎంత టైంలో మారుతుంది. సో ఇంపల్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం బై టైం. టైం ఎంత, 10 power minus 3 seconds. ఇంపల్స్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం బై 10 power minus 3 seconds. సో చేంజ్ ఇన్ మొమెంటం ఎంత, 0.5 divided by 10 power minus 3. సో 500 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది అనమాట. ఇంపల్స్ అండ్ ఫోర్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇలా వస్తున్నాయి రెండు. సో ఇలా హిట్ అయినప్పుడు ఇది దీని మీద ఫోర్స్, ఇది దీని మీద సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మళ్ళీ తిరిగి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది ఇక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.15. సో ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg is acted upon by two perpendicular forces 6 Newton and 8 Newton. The resultant acceleration of a body and the resultant acceleration of the body. So resultant acceleration అలాగా option A 1 meter per second square at an angle of tan inverse 4/3 with respective 6 Newton force. So second option B 0.2 meter per second square at an angle of tan inverse of
4/3 with respect 6 Newton force. Option C, 1 meter per second square at an angle of tan inverse of 4/3 with respect to 8 Newton force. Okay. Option D. So option D and D, 0.2 meter per second square. Option D is 0.2 meter per second square at an angle of tan inverse 3/4, root 3/4, tan inverse of 3/4 with respect to 8 Newton force. So body of mass 10 kg acted by a two perpendicular forces act అవుతున్నాయి. Okay, 10 kg బాడీ ఉంది, టూ పర్పెండిక్యులర్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఓకే, ఒకటేమో F1 ఇదంతా 6 న్యూటన్, ఇంకోటి F2 దీని మీద 8 న్యూటన్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అవుతుంది, సమ్ F ఇలా యాక్ట్ అవుతుంది అనుకున్నాం. ఓకే, రెండు పర్పెండిక్యులర్ ఫోర్సెస్, ఈ మాస్ M ఈక్వల్ టు 10 kg. సో రిజల్టెంట్ ఫోర్స్ F ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్. సో 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ న్యూటన్. సో అంటే 10 న్యూటన్ అన్నమాట. సో రిజల్టెంట్ ఫోర్స్ 10 న్యూటన్స్. సో మీ థీటా యాంగిల్ అనుకుంటే యాంగిల్ ఎంత, tan థీటా ఈక్వల్ టు F2/F1. సో 4/3 tan థీటా. సో థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3. దేంతో చేస్తుంది, అది 6 న్యూటన్స్ తో చేస్తుంది. సో యాక్సిలరేషన్ ఎంత, ఫోర్స్ బై మాస్. మాస్ ఎంత, 10 kg, 10 న్యూటన్ డివైడ్ బై 10 kg అంటే 1 meter per second square acceleration తో tan inverse of 4/3 with respect to theta angle with 6 Newton చేస్తున్నమాట. ఓకే, సో నెక్స్ట్, సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 5.16. సో a girl riding bicycle along a straight road. సో స్ట్రైట్ రోడ్ లో రైడ్ చేస్తుంది, స్ట్రైట్ రోడ్ with a speed of 5 meter per second. Okay, with a speed of 5 meter per second, throws a stone of mass 0.5. So a girl rides just cycle with a speed of 5 meter per second, throws a stone of mass 0.5 kg which has a speed of 15 meter per second with respect to the ground along that direction. Okay, so స్ట్రైట్ రోడ్ మీద వెళ్తుంది 5 meter per second తో, ఒక స్టోన్ ని త్రో చేస్తుంది విత్ స్పీడ్ ఆఫ్ 15 meter per second with respect to the ground along her direction. With respect to ground as 15 meter per second. So the mass of the girl to the mass of the girl and the bicycle. Okay, mass of the girl and the bicycle ichadu mass of the girl is 50 kg. So does the speed of the bicycle can change after stone thrown అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ స్పీడ్ అంటే. సో ఇక్కడ ఈ క్వశ్చన్ రేపు సాల్వ్ చేద్దాం. ఇక్కడతో ఈ సెషన్ ఎండ్ చేస్తాం.